వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో అయితే మనం టాప్ 7 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ దట్ పే బిగ్. సో మనకి ఒక టాప్ 7 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ గురించి తెలుసుకోబోతున్నాం. అవి చాలా మంచి ప్యాకేజెస్ మనకు ఇస్తుంది మార్కెట్లో ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉన్న ప్రజెంట్ మార్కెట్లో కూడా. సో ఏంటి మరి అవి పక్కాగా మీరు నేర్చుకోవాలి, అందుకే స్టార్ట్ లెర్నింగ్ నౌ. సో టాప్ 7 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ దట్ పే బిగ్. స్టార్ట్ లెర్నింగ్ నౌ. మీరు ఈ 7 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి తెలుసుకోండి. ఫస్ట్ మీరు అది వాటిలో ఏదైనా ఒకటి నేర్చుకుంటున్నారా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇవైతే ఇప్పుడు ప్రజెంట్ మనకు మంచి ప్యాకేజెస్ అనేది వస్తున్నాయి ఈ లాంగ్వేజ్ పైన వర్క్ చేసే వాళ్ళకి. సో చూద్దాం మరి. ఫస్ట్ వన్ వచ్చేసి పైథాన్. పైథాన్ అనేది ప్రజెంట్ భూమిలో నడుస్తుంది. పైథాన్ ఒకప్పుడు మనకి C++, జావా మీదనే క్యాంపస్ ప్లేస్మెంట్ ఉండేవి. ఇప్పుడు మనకు పైథాన్ మీద కూడా పైథాన్, జావా, C++, ఈ విధంగా మనకి క్యాంపస్ ప్లేస్మెంట్లో ఏదో ఒక లాంగ్వేజ్ మనకు ఏదో ఒక లాంగ్వేజ్ చూజ్ చేసుకొని మనం వెళ్తున్నారు ఇప్పుడు చాలామంది. సో పైథాన్ మీద కూడా మంచి, ఎందుకంటే పైథాన్ అనేది ఫ్రెండ్లీగా ఉంటుంది, కోడ్ అసలు మనకి ఈజీగా అర్థమవుతుంది, చదవడానికి కావచ్చు, తర్వాత రాయడానికి కావచ్చు. ఈవెన్ నాన్ ఐటీ పర్సన్ కూడా పైథాన్ అనేది ఈజీగా అడాప్ట్ చేసుకోగలుగుతాడు, పైథాన్ నేర్చుకోగలుగుతాడు. అది ఇంకా తర్వాత ఇది చాలా పెద్ద కమ్యూనిటీ ఉంటుంది. ఇది వర్సటైల్ లాంగ్వేజ్, హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, సింపుల్గా ఉంటుంది. మెయిన్గా ఇది వెబ్ డెవలప్మెంట్లో కావచ్చు, డాటా సైన్స్లో కావచ్చు, ఏఐ సైడ్ కావచ్చు, ఆటోమేషన్ సైడ్ కావచ్చు, మెషిన్ లెర్నింగ్ సైడ్ కావచ్చు, ఇలా డిఫరెంట్ రూట్స్లోకి వెళ్ళొచ్చు పైథాన్ నేర్చుకున్న వాళ్ళు. సో పైథాన్ అనేది వెరీ ఇంపార్టెంట్, అది మీరు నేర్చుకోవాలి. ఫస్ట్ అయితే నేను చెప్పేది గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఫస్ట్ ఒక లాంగ్వేజ్ నేర్చుకోండి, తర్వాత మీ ప్రాజెక్ట్ ఒకసారి వన్స్ జాబ్కి వెళ్ళిన తర్వాత అక్కడ మీ ప్రాజెక్ట్ని బట్టి ఇంకే లాంగ్వేజ్ నేర్చుకోవాల్సి వస్తే ఆ లాంగ్వేజ్ నేర్చుకోవడం ప్రయత్నించండి. ఫస్ట్ మీరు ఒక లాంగ్వేజ్ స్టిక్ అయ్యి దానిలో ఉన్న బేసిక్స్, కోర్ కాన్సెప్ట్స్ అన్ని కంప్లీట్ చేయాలి. ఆ లాంగ్వేజ్ పైన ప్రాజెక్ట్స్ చేయాలి. ఆ లాంగ్వేజ్ సంబంధించి ఏంటి, మీరు వెబ్ డెవలప్మెంట్ సైడ్ అయితే ఏమేమి కావాలి, HTML, CSS, జావా స్క్రిప్ట్, ఈ విధంగా పైథాన్ మీద అయితే డిజాంగో, బ్యాక్ ఎండ్లో అయితే ఈ విధంగా వెళ్ళాలి. ఓకే, సో ఇలా వెళ్ళాలి. పైథాన్ నేర్చుకుంటా, జావా నేర్చుకుంటా ఒకటేసారి, లేకపోతే C++, 3 ఒకేసారి నేర్చుకున్నాం అనుకో, అటు ఆ సింటాక్స్ గుర్తుండదు, ఇటు ఈ సింటాక్స్ గుర్తుండదు, మొత్తం కొలాప్స్ అయిపోతావు నేర్చుకునేది. సో కరెక్ట్ వేలో నేర్చుకో. తర్వాత వచ్చేసి కోట్లిన్ కూడా మనకు ఇది మోడర్న్ అండ్ స్టాటికల్ టైప్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో మనకేంటి, ఇది మంచి కన్సైజ్ సింటాక్స్ ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇది మెయిన్గా మనం ఇది పవర్ఫుల్ అండ్ స్టాటికల్ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది ఏంటి, ఇది ఫంక్షనల్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కలిపి ఉంటుంది. సో ఇది కన్సైజ్ సింటాక్స్ ఉంటుంది. మనకు రోబోస్ట్ అప్లికేషన్ బిల్డ్ చేయడానికి యూజ్ అవుతుంది మెయిన్గా. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి గోలాంగ్ అంటే ఏంటి, మనకు గోలాంగ్ మెయిన్గా ఇది స్టాటికల్ టైప్డ్ కంపైల్ లాంగ్వేజ్. ఇది కూడా సింప్లిసిటీ కావచ్చు, దీనికి మంచిగా కాంకరెన్సీ సపోర్ట్ ఉంటుంది. తర్వాత వచ్చేసి మెయిన్గా ఇది ఫాస్ట్ కంపైలేషన్, ఐడియల్ ఫర్ బిల్డింగ్ స్కేలబుల్ ఎఫిషియెంట్ సాఫ్ట్వేర్. సో మనకు ఫాస్ట్ కంపైలేషన్ ఐడియల్గా ఉంటుంది, దేనికోసం, మనకు స్కేలబుల్ అండ్ ఎఫిషియెంట్ సాఫ్ట్వేర్ బిల్డ్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి జావా ఇప్పటికీ ఎవర్ గ్రీన్ అండి. జావా ఇప్పటికీ ఎవర్ గ్రీన్, మీకు అప్పుడు ఎంత డిమాండ్ ఇప్పటికీ అంతే ఉంది. జావా పైన చాలా కంపెనీస్ వర్క్ చేస్తున్నాయి. తర్వాత వచ్చేసి ఏంటి, మనకి ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, మెయిన్గా ప్లాట్ఫామ్ ఇండిపెండెన్స్ ఉంటుంది దీనికి. తర్వాత చాలా పెద్ద మంచి స్ట్రాంగ్ కమ్యూనిటీ ఉంటుంది. ఎక్స్టెన్సివ్ లైబ్రరీస్ ఉంటాయి. తర్వాత వచ్చేసి మనం దీన్ని వెబ్ డెవలప్మెంట్లో యూజ్ చేస్తాం మెయిన్గా. తర్వాత ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్తో కావచ్చు, ఆండ్రాయిడ్ యాప్స్లో డెవలప్ చేయడానికి కావచ్చు, ఈ విధంగా మనం జావాని అయితే యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇలా ఇప్పుడు ఇంకో నెక్స్ట్ లాంగ్వేజ్ డిస్కస్ చేద్దాం, జావా స్క్రిప్ట్ అయితే ఇక చాలా హై డిమాండ్, మీరు పక్కాగా నేర్చుకోవాల్సిన లాంగ్వేజ్. మెయిన్గా మీరు వెబ్ డెవలప్మెంట్ సైడ్ వెళ్తే మాత్రం ఇది ప్రైమరీ లాంగ్వేజ్, మీరు వెబ్ డెవలప్మెంట్ యూజ్ చేస్తున్నారు వెబ్ డెవలప్మెంట్లో ప్రైమరీ లాంగ్వేజ్గా. సో వెబ్ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకైతే జావా స్క్రిప్ట్ నేర్చుకోవాల్సిందే. తర్వాత ఏంటి, ఇట్స్ అలౌస్ ఫర్ డైనమిక్ కంటెంట్, ఇంటరాక్టివ్నెస్ కోసం. మనకి HTML, CSS ఉన్నా కూడా వెబ్ పేజెస్లో ఇంటరాక్టివ్నెస్ కోసం మనం జావా స్క్రిప్ట్ అనేది అవసరం పడుతుంది. సో ఒక వెబ్ పేజ్ యొక్క ఇంటరాక్టివ్నెస్ కోసం మనం జావా స్క్రిప్ట్ అనేది అవసరం. నెక్స్ట్ వచ్చేసి C++ అనేది కూడా మోస్ట్ పవర్ఫుల్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది ఎందుకు పేరు గాంచిందంటే పర్ఫార్మెన్స్ అండ్ వర్సటాలిటీకి పేరు గాంచింది. తర్వాత ఇది ఎక్కడెక్కడ యూజ్ చేద్దాం అంటే సిస్టమ్ సాఫ్ట్వేర్లో కావచ్చు, గేమ్ డెవలప్మెంట్లో కావచ్చు, అండ్ హై పర్ఫార్మెన్స్ అప్లికేషన్స్లో కావచ్చు మనం C++ని యూజ్ చేస్తాం. తర్వాత వచ్చేసి ఇలా మనం 1 2 3 4 5 6 7
7 లాంగ్వేజెస్ అయితే డిస్కస్ చేసాం, టాప్ 7 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో మీరు పైథాన్ నేర్చుకోవాలనుకుంటే పైథాన్ నేర్చుకోవచ్చు, కోట్లిన్ అయితే కోట్లిన్, స్కాలా అయితే స్కాలా, గోలాంగ్ అయితే గోలాంగ్, జావా అయితే జావా, జావా స్క్రిప్ట్ అయితే జావా స్క్రిప్ట్, C++ అయితే C++. ఫస్ట్ మీరైతే మీ ప్రోగ్రామింగ్ జర్నీని స్టార్ట్ చేయండి. సో ఎందుకంటే ఇవి మంచి ప్యాకేజెస్ ఉన్నాయి ప్రజెంట్ మార్కెట్లో. సో మీరు కనుక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మన పైథాన్ లైఫ్ అలా మనం పెయిడ్ కోర్స్ రన్ చేస్తున్నాం, రికార్డెడ్ కంటెంట్ 1999కే అందిస్తున్నాం. కోర్స్ యొక్క డీటెయిల్స్ కామెంట్ సెక్షన్లో ఉంటాయి, డెమో లింక్ కూడా ఉంటుంది. డెమో చూడండి, డెమో నచ్చితేనే జాయిన్ కండి.